నమస్తే, వెల్కమ్ టు తేజస్వి న్యూస్. నేను దేవా. హిందూ ముస్లిం గుడి మసీద్ అంటే హిందువులు మొహర్రం కావచ్చు అట్లా దర్గాలకు వెళ్తుంటారు. ముస్లింలు రేర్గా మన గుళ్ళోకి రావడం చూస్తుంటాం. కానీ ఇక్కడ సీన్ అంతా వేరే. అంటే ఇదొక్కటే కాదు, చాలా అంటే చాలా జరుగుతున్నాయి. మన తెలంగాణలో కావచ్చు, ఆంధ్రాలో కావచ్చు, దేశం మొత్తంలో కూడా చాలా జరుగుతున్నాయి. బట్ వెలుగులోకి రావడానికి చాలా కష్టంగా ఉన్నాయి కొన్ని. సో ఒకటి ఏంటంటే, అసలు ముస్లింలు హిందువుల దేవాలయాలకి ఎందుకు వెళ్తున్నారు, వెళ్ళాల్సిన అవసరం ఏమిటి? సరే, మాకు దేవుని పైన నమ్మకం ఉంది, ఓకే మీరు వెళ్ళండి. దర్గాలోకి హిందువులు వెళ్తే బొట్టు ఉంటుందా, ఆ బొట్టు పెట్టుకోవడం కావచ్చు, లేకపోతే టోపీ కానీ, లేకపోతే ఆడవాళ్ళు అయితే వాళ్ళ ముసుగు వేసుకొని వెళ్ళడం కానీ, లేకపోతే ఖర్చీపులు కట్టుకొని మాత్రం దర్గాలోకి వెళ్ళాలి హిందువులు అయితే. మరి ముస్లింలు కూడా హిందూ దేవాలయాల్లోకి వచ్చినప్పుడు బొట్టు పెట్టుకోవడం కావచ్చు ఎందుకు చేయట్లేదు? ఫైనల్గా ఒకటి ఏంటంటే, సరే హిందువుల దేవాలయాలకి ముస్లింలు వచ్చారనుకోండి, వచ్చారు బాగానే ఉంది, మీకు నమ్మకం ఉంది, రండి దర్శనం చేసుకోండి, లోపలికి వెళ్ళి బయటికి వెళ్ళిపోవచ్చు. ఆడవాళ్ళు పుణ్యక్షేత్రాలలో కోనేట్లలో స్నానాలు ఆచరిస్తుంటే ఆడవాళ్ళని చూడడం కావచ్చు, లేకపోతే కోనేట్లలో లోపల నుంచి వెళ్ళి వాళ్ళని టచ్ చేయడం కావచ్చు, లేకపోతే అక్కడే ఉండి పవిత్రమైన పుణ్యక్షేత్రాలలో అపవిత్రం చేయడం వంటివి, ఇలాంటివి చేయడం అనేది చాలా అంటే చాలా కష్టమైన పనులు అనమాట. సో ఇలాంటి ఒకే సంఘటన ఎక్కడ జరిగిందంటే, నంద్యాల సమీపంలో ఉన్న మహానందిలో ఆ పుణ్యక్షేత్రంలో జరిగింది ఒక సంఘటన, వెలుగులోకి వచ్చింది. ఒకసారి దాని గురించి పూర్తి క్లారిటీగా తెలుసుకుందాం మనం ఏంటనేది. స్విమ్మింగ్ పూల్ కాదు కదా, ఇది గుడి కదా. నంద్యాల స్విమ్మింగ్ పూల్ ఉంది, ఆడివో 50 రూపాయలు ఇచ్చి గంట సేపు ఉండొచ్చు కదా. గుళ్ళోకి ఎవరు రావాలా? దేవుని మీద నమ్మకం కావాలి. అక్కడ హిందూయేతర వ్యక్తులు ఎవరైతే ఉన్నారో ఆ హిందూయేతర వ్యక్తిని, అక్కడ జరిగిన సంఘటన జరిగినప్పుడు ఆ పట్టుబడిన వ్యక్తిని పట్టుకున్న పర్సన్ ఎవరైతే ఉన్నారో ఆయన బసవరాజు గారు, ఆర్ఎస్ఎస్ నుంచి, మన నంద్యాల నుంచి. ఇప్పుడు మనం ఫోన్ ఇన్లోకి తీసుకొని పూర్తి క్లారిటీగా మనం మాట్లాడదాం ఏం జరిగిందనేది. హలో హలో సార్, నమస్తే అండి. నమస్తే సార్, నా పేరు దేవ సార్. అదే మరి అసలు ఏం జరిగింది సార్ అక్కడ? యాక్చువల్లీ మనకు మహానందిలో ఆ పుణ్యక్షేత్రంలో ఏం జరిగింది సార్ అసలు? సార్, మహానంది క్షేత్రం నంద్యాల సమీపాన 15 కిలోమీటర్ల దూరంలో ఉంది. అవును. ఈ కోనేట్లో మామూలుగా ఇది పుష్కరిణి. ఓకే సార్. మరి పుష్కరిణి ఉన్నప్పుడు చాలా పవిత్రంగా చూసుకోవాలి పుష్కరిణి. కానీ ఈ పుష్కరిణి ఏం చేస్తున్నారంటే, సండే అయితే ఒక పిక్నిక్ స్పాట్ అయింది ఇతర మతస్థులకు. ఆదివారం అయితే ఒక పిక్నిక్ స్పాట్ ఇతర మతస్థులకు. కాబట్టి ఒక స్విమ్మింగ్ పూల్ గా మారింది. ఒక హరాస్మెంట్ నడుస్తుంది. అంటే మహిళలను, అమ్మాయిలను టార్గెట్ చేస్తూ కొంతమంది ముస్లిం యువత అక్కడికి వచ్చేసేసి వాళ్ళను ఆ బ్యాక్ గా ఉన్నటువంటి వీడియోస్ తీసుకొని ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేయడము, వాళ్ళను కోనేట్లో లోపలికి మునిగేసి వాళ్ళను తగలరాని చోట తగలడము, మందు తాగి రావడం కోనేట్లో. మొత్తం టోటల్ గా కోనేట్లో వాళ్ళు తప్ప ఎవరు ఉండడం లేదు. ఎక్కడి నుండో పాపం దూరం నుండి వచ్చినటువంటి యాత్రికులు ఆ పుష్కరంలో స్నానం చేసి వాళ్ళ యొక్క పాపాలను తొలగించుకోవాలని ప్రయత్నం చేస్తే అసలు వాళ్ళు భయపడేసి ఆ కోనేట్లో కూడా మునగడం అనేటువంటిది జరగడం లేదు. ఈ విషయాన్ని మేము ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ దృష్టికి తీసుకొస్తే ఆయన ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గా వ్యవహరించడంలో ఒక సెక్యులర్ పొలిటీషియన్ గా వ్యవహరిస్తుంది. దేవస్థానం గోడలో రాజగోపురంలో కూడా ఉంది, హిందూయేతరులు తప్ప ఎవరు లోపలికి, హిందూయేతరులు ఎవరు రాకూడదు అనేటువంటిది మహానంది దేవస్థానం ఒక శాసనం ఉంది ద్వారం దగ్గర. దాన్ని కాదని చెప్పేసి వీళ్ళు లోపలికి వెల్కమ్ అన్నట్టుగా ప్రిపేర్డ్ వీడియోలు ముస్లింలతో చేయిస్తున్నారు. మేము ఎందుకు రాకూడదని. మళ్ళీ వాళ్ళు ఏదన్నా దేవుని మీద, ఈ మహానందీశ్వరుని మీద భక్తి ఉందంటే ఏం భక్తి ఉండదు, బొట్టు కూడా పెట్టుకోరు వాళ్ళు. అంటే మేము ఎందుకు రాకూడదు అన్నట్టుగా వీడియోలు ఎగ్జిక్యూటివ్ ఆఫీసరు నల్లకాలువ శ్రీనివాసరెడ్డి అయితేనేమి, అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ మధు అయితేనేమి వాళ్ళతో ప్రిపేర్డ్ వీడియోలు, ఒక ముస్లింతో ప్రిపేర్డ్ వీడియోలు చేయిస్తూ. నా పేరు షరీఫ్ అండి, అది గుర్తుకున్న గ్రామం పల్నాడు డిస్టిక్ అండి. నేను ఇక్కడ మహానంది టెంపుల్కి దర్శనం కోసం వచ్చాను. దర్శనం కోసం వస్తే దేవరాజు అని చెప్పేసి గొడవ అయింది. బసవరాజు అని చెప్పేసి నేను గొడవ అయింది. అన్ని మతస్థులకి లోపలికి ఎంట్రీ లేదని చెప్పేసి ఆపారు.
విశ్వాసంతో వచ్చాను, దేవుని విశ్వాసంతో వచ్చాను. అర్థం కాదు సార్. నాకు దేవుని నమ్మకం ఉంది కానీ నేను వచ్చానండి. అతను ఎవరు నాపడా నాకు అర్థం కాదు. నాకు ఇష్టం ఉంది, నేను వెళ్తున్నాను. అతను వచ్చి ముస్లిమ్స్ మీరు వెళ్ళడానికి కుదరదు, నేను ఆపుతానంటే జగన్మోహన్ రెడ్డి గారు తిరుపతి పోలేదా? చేస్తా ఇవ్వండి. లేకపోతే చంద్రబాబు నాయుడు గారు వెళ్ళలేదా చర్చికి, మసీద్కి? వాళ్ళని కులం నాకు వచ్చిందా? నా నెంబర్ ఇచ్చి నా నెంబర్ కు వాళ్ళ చేత కాల్ చేయిస్తూ నన్ను భయపడిచ్చేటట్టుగా చేస్తూ ఈ విధంగా క్రైమ్ చేస్తుండ్రు లోపలండి. ఓకే, అంటే మరి అక్కడ ఉన్న వాళ్ళకి ఈ ఈఓ కావచ్చు, ఏఈఓ కావచ్చు, వీళ్ళకు అంటే వీళ్ళతో వీడియోలు చేసి పెట్టించేంత మీ నెంబర్లు వాళ్ళ ముస్లింలకు ఇచ్చేంత పని ఏముంది? అంటే అంత అవసరం ఏముంది? అంటే వాళ్ళ వర్క్ ఏంటి అసలు అక్కడ? అంటే మనము ఇప్పుడు మేము ఎన్నో మహానంది క్షేత్రాల్లో అవినీతికి సంబంధించినటువంటివి ఎన్నో బయటికి తీసినాం, సస్పెండ్ కూడా చేయించినాం వీళ్ళను. మళ్ళా ఆర్గనైజేషన్ బాగా స్ట్రాంగ్ అవుతుంది, మేము చేసేటువంటి అవినీతిని బయట పెడతాడు కాబట్టి ఎట్లయినా సరే నన్ను ఇబ్బంది పెట్టాలా అన్నట్టుగా వాళ్ళ చేత వీడియోలు తీయించి ఆ డిపార్ట్మెంట్ కు పంపి డిస్టర్బ్ చేయాలనేటువంటి ప్రయత్నం చేసిండు అన్నమాట. అంటే ఆర్గనైజేషన్ ను డిస్టర్బ్ చేయాలనేటువంటి ప్రయత్నంలో భాగంగా ఈ పని చేసిండు. అంటే అవినీతిని ఎండగడతాడు ఇతను, ఖచ్చితంగా పనిచేస్తాడనేటువంటి విషయం మీద దుర్బుద్ధితో దురాలోచనతో ముస్లింలతో వీడియోలు చేయించింది. ఇంత దౌర్భాగ్యమైన పనులు అంటే పుణ్యక్షేత్రం, పవిత్రమైన పుణ్యక్షేత్రంలో పుష్కరిణిలోకి వచ్చి ఆడవాళ్ళని తగలడం కావచ్చు, మందు తాగి పుష్కరిణిలోకి రావడం కావచ్చు, లేదంటే వీడియోలు తీయడం కావచ్చు, లేకపోతే అపవిత్రం చేసే పనులు కూడా చేస్తున్నారంటే మరి అక్కడ ఉన్న వాళ్ళు అంటే మహానంది అంటే చాలా పెద్ద పుణ్యక్షేత్రం. అంటే అక్కడ ఉన్న పుణ్యక్షేత్రంకి సంబంధించిన వాళ్ళు కావచ్చు, లేకపోతే పోలీస్ డిపార్ట్మెంట్ కావచ్చు, ఎలాంటి చర్యలను తీసుకోవట్లేదండి మరి? యాక్చువల్ గా చెప్పాలంటే ఇన్స్టిట్యూషన్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ చేతిలో ఉంటుంది. ఓకే, అతనే చెప్పాలి ఈ విషయాలు. అతనే కమిట్ అయిపోతే ఎట్లయింది? మహిళలు స్నానం చేసేటువంటి కోనేట్లో కూడా అర్ధనగ్నంతో ముస్లిం మగవారు స్నానం చేయడం జరిగింది 4 వారాల క్రితం. ఇది సామాజిక మాధ్యమంలో ఇంటర్నేషనల్ వైరల్ అయినటువంటి అంశం. వాళ్ళను ప్రశ్నించినప్పుడు, మాకు సంబంధించిన కార్యకర్త ప్రశ్నించినప్పుడు మేము ఏదో కులాసాగా వచ్చినామని చెప్పి ఒకటి రాంతుల్ అనేవాడు మాట్లాడడం, ఇంకొక మహిళ మేము ఏదో చుట్టుపక్కల తిరిగి ఇక్కడ మేము స్విమ్మింగ్ చేయడానికి వచ్చినామని చెప్పి ఒక మహిళ అంటాం అనేటువంటిది చాలా హాస్యాస్పదము. ఒక దేవాలయం దగ్గర, పవిత్రమైన దేవాలయం, పవిత్రమైన పుష్కరిణి దగ్గర ఈ విధంగా ప్రవర్తించడం అనేది అమానుషం. ఇటువంటివి ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ సీరియస్ గా తీసుకొని వాళ్ళ మీద కేసులు కట్టిస్తే మన దేవాలయాన్ని మనం రక్షించుకోగలుగుతాం. కానీ ఎగ్జిక్యూటివ్ ఆఫీసరు నాకు పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ ఉంది, నాకేం కాదు, నాకేం లేదు అన్నట్టుగా ప్రవర్తిస్తూ దేవాలయాన్ని, మహానందేశ్వర స్వామి దేవస్థానం ఇన్స్టిట్యూషన్ చాలా డిస్టర్బ్ చేస్తున్నాడు అతను. ఓకే, అంటే మరి ఇప్పుడు మీరు నెక్స్ట్ తీసుకుపోయే చార్జెస్ ఏమి ఉన్నాయనుకోవచ్చండి? ఇప్పుడు మనం ఏమంటే ఎండోమెంట్ కమిషనర్ రామచంద్ర మోహన్ గారికి పెన్నహోబిలంలో వస్తే మన ఆర్గనైజేషన్ సంబంధించి దత్తాపురం అధ్యక్షుడు రామాంజనేయులు గారు ఒక రిప్రజెంటేషన్ ఇచ్చారు. నిన్ననే నేను ఫోన్ కాల్లో ప్రిన్సిపల్ సెక్రటరీ గారితో కూడా మాట్లాడినాను. ఓకే, అంటే దీనికి సంబంధించి ఒక కమిటీ వేస్తానన్నాడు ఎండోమెంట్ కమిషనర్. భవిష్యత్తులో ఏం జరుగుతుందో తెలియదు కానీ మేము మాత్రం ఇలాగే కొనసాగితే చెలో మహానంది అనేటువంటి కార్యక్రమం స్టార్ట్ చేయాలని చెప్పి అనుకున్నాం. దీంట్లో కథనానంద భారతి స్వామి కూడా మాకు చెప్పడం జరిగింది. కాబట్టి చాలా మంది దీని విషయంలో, చెలో మహానంది విషయంలో సహకరిస్తామన్నారు. ఇట్లే చేస్తే మనం ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ను ముందు సస్పెండ్ చేసి ఈ సెక్యులర్ అన్నటువంటి జబ్బు ఉండి పొలిటికల్ వింగ్ ఉన్నటువంటి యొక్క నల్లకాలువ శ్రీనివాసరెడ్డిని మరియు అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ మీద కూడా చాలా అలిగేషన్ ఉన్నాయి గతంలో. అన్నదానం దాంట్లో రిసిప్ట్ లను కార్బన్ లేకుండా చేసినటువంటి సంఘటనలు కూడా ఉన్నాయి. కాబట్టి ఇటువంటి ఇద్దరు అవినీతి పరులు మరియు ఈ ముస్లింల చేత వీడియోలు చేయించినటువంటి వీళ్ళను ఖచ్చితంగా సస్పెండ్ చేయాలని చెప్పేసి మేము కమిషనర్ ను త్వరలో విజయవాడ పోయేసి కోరతాం. మేము రైట్ హిందూ దేవాలయాల పరిరక్షణ సమితి సార్. రైట్ అండి, రైట్. థ్యాంక్ యూ అండి. నమస్తే. నమస్తే. విన్నారు కదా, ఇది పరిస్థితి అక్కడ ఆంధ్రప్రదేశ్లో కర్నూలుకి సమీపంలో ఉన్న మహానంది, నంద్యాలకి సమీపంలో ఉంది. ఇట్లాంటి వెధవ పనులు చేస్తున్న వెధవలని ఎక్కడ పడితే అక్కడ దొరికితే అక్కడ కుక్కని కొట్టినట్లు కొట్టాలి. అసలు ఏంటి, ఆదివారం అయితే చాలు పిక్నిక్లా ఉంటుందంట అక్కడ పరిస్థితి. ఇతర మతస్థులు ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ హిందువులు కాకుండా హిందూయేతర మతస్థులు. ఇంతటి దౌర్భాగ్యమైన స్థితి, ఇంతటి ఘోరమైన స్థితి ఇంత పెద్ద పుణ్యక్షేత్రాల్లో చూడాల్సిన పరిస్థితి మనకు వస్తుంది. గవర్నమెంట్ ఏం పని చేస్తుందో, లేకపోతే అక్కడ ఉన్న వ్యక్తులు ఏం పని చేస్తున్నారో అసలు అర్థం కావట్లేదు. ఒకసారి దయచేసి
ఇలాంటి వాటివి జరగకుండా ఎండోమెంట్కి సంబంధించిన వాళ్ళు కూడా చాలా సీరియస్గా కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పేసి కూడా మేము కోరుకుంటున్నాం. అండ్ ఇట్లాంటివి జరుగుతూ ఉంటే మేము చాలా పెద్దగా ఖండిస్తూ ఏం చేయాలనో అది చేస్తామని చెప్పేసి మన బసవరాజు గారు కర్నూలు నుంచి చెప్తున్నారు. సో ఒక్కసారి ఆలోచించాల్సిన పరిస్థితి ఇది. ప్రతి ఒక్క హిందువు కూడా ఆలోచించాల్సిన పరిస్థితి. ఎందుకు అంటే మన అతిపెద్ద దేవాలయాల పుణ్యక్షేత్రాల్లోకి వెళ్ళి ఇలాంటి పనులు చేయడం కావచ్చు, లేకపోతే మూత్రాలు కూడా పోస్తున్నారంట. అంటే ఇంతవరకు నేను చెప్పలేదు, నాకు చెప్పలేదు. అంత పవిత్రమైన పుణ్యక్షేత్రాల్లో కోనేట్లలో మూత్రాలు పోస్తున్నారంటే ఎంత ఘోరం అనుకోవచ్చు. ఎంత అపవిత్రం చేస్తున్నారు. ఇంకా ముస్లింలు కావచ్చు, లేకపోతే ఇతర మతస్థులు కావచ్చు. అంటే అందరినీ అనట్లేదు, కొందరు యువతీ యువకులు కొందరు పిక్నిక్ స్పాట్గా చూస్తున్న యువకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ కోసం చెప్తున్నాడు. అందరినీ తప్పు పట్టట్లేదు. సో దయచేసి ఎవరైతే ఆలయ ఈవో ఉన్నారో ఆయన కూడా కొద్దిగా మట్టి బుర్రలు పక్కకు పెట్టి ఆ ఆలయ ఈవో పొజిషన్కి చేయాల్సిన పనేందో ఆ పొజిషన్కి తగ్గట్టు పని చేస్తే బాగుంటుందని నేను కూడా ఆలోచన చేస్తున్నాను. సో దయచేసి అక్కడున్న గవర్నమెంట్ కావచ్చు స్పందించి ఇట్లాంటి వాటి జరగకుండా చర్యలు కూడా తీసుకుంటారని చెప్పేసి తేజస్వి మీడియా కోరుకుంటుంది. రైట్, థ్యాంక్ యూ.